హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు ఏ టు జెడ్ యాక్టివిటీస్. నేను మీ లక్ష్మి. ఈరోజు మీకు మామిడికాయ తొక్కు పచ్చడి అండి. దీన్నే కోరి పచ్చడి అని కూడా అంటారు. సింపుల్గా ఒక 3 మామిడికాయలతో నేను ఈ కోరి పచ్చడి అనేది ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా అయితే కుదిరింది, బాగుంది కూడా. ఈ పచ్చడి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మనకి ఇడ్లీలోకి, దోశలోకి, అలాగే రైస్లోకి బాగుంటుందండి పచ్చడి. దీన్ని ఎలా ప్రిపేర్ చేశానో చూడాలంటే చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, కిందున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి పెట్టగానే. దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి. చాలామంది చాలా రకాలుగా ఈ మామిడికాయ కూర పచ్చడని, లేదా తొక్కు పచ్చడని, ముక్కల పచ్చడని ప్రిపేర్ చేస్తారు. నేనైతే సింపుల్గా 3 మామిడికాయలతో చాలా ఈజీగా ప్రిపేర్ చేశాను. ఇది అయితే మనకి 3 నెలల పాటు నిలువ ఉంటుంది. ఇదిగోండి కారం, అలాగే వెల్లుల్లిపాయలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు తీసుకున్నాను నేను. అంటే 3 మామిడికాయలకి ఈ క్వాంటిటీ సరిపోతుందండి, ఎక్కువ వేసుకోకర్లొద్దు. ఈ మూడు మామిడికాయలు అయితే చిన్నగా ఉన్నాయి, పెద్ద సైజు మామిడికాయలు కాదు. ఇవి లేత మామిడికాయలు అనవచ్చు కూడా. నేను ఈ లోపల ఈ మామిడికాయలు కోరే లోపల ముందుగానండి నేను కొన్ని మెంతులు, అదే 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలని దోరగా వేయించుకుని పక్కన పెట్టుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇవి కొంచెం చల్లారుతాయి, చల్లారిన తర్వాత పొడి చేసేసుకోవచ్చు. మనకి ఇవి ఎలాగంటే చిటపటలాడుతూ మంచి స్మెల్, వాసన వస్తూ ఉంటాయండి వేగిన తర్వాత. అప్పుడు వచ్చినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుని అవి చల్లారిన తర్వాత మిక్స్ పట్టేసుకోవడమే. ఇప్పుడు నేను మామిడికాయలు అయితే చెక్కేస్తానండి. మామిడికాయలు చెక్కేసి కూర కింద చేసేసుకుని ఒక 2 అవర్స్ పాటు, ఒక 2 అవర్స్ కూడా కాదండి, ఒక 1 అవర్ పాటు ఎండలో ఉంచామనుకోండి, ఆ కూరలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది. అంటే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. లోపల ఫ్రిడ్జ్లో పెట్టిన అవసరం లేదు. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా 3 నెలల పాటు బయట నిలువ ఉంటుందండి. నేను పైన చెక్క అంతా తీసేసుకునండి, మామిడికాయ చెక్క అంతా తీసేసి ఇప్పుడు దీన్ని కోరేస్తాను. ఇలా కోరుకోవడం వల్ల ఏంటంటే మన స్పెషల్ పచ్చడి ఇది ముద్దగా ఉండి మనకి ఇడ్లీలోకి బాగుంటుందండి పచ్చడి అన్నది. మనకి ఎప్పుడైనా టిఫిన్స్లోకి చట్నీ చేసుకోకపోతే పచ్చడి అన్నది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది కూడా. నేనైతే మామిడికాయలు పై తొక్క తీసేస్తాను నేను. ఇప్పుడు కోరుకునే దాంతో నేను శుభ్రంగా కోరేస్తాను. నేనైతే తీసుకున్నానండి. మీకు ఇంట్లో ఇంకా చాలామందికి కోరుకునేవి చాలా ఉంటాయి. నేను దీంతో కోరేస్తున్నాను సమానంగా. అంటే మనకి కూర అన్నది మరీ చిన్నది కాకుండా సమానంగా ఉండేది తీసుకుని దాంతో కోరుకోవాలి. నేను కోరు పచ్చడి పెట్టాను, అలాగే ముక్కల పచ్చడి కూడా పెట్టాను నేను. ఇలా కోరేసేసుకునండి. అంటే ఇవి లేత మామిడికాయలు కాబట్టి మనకి జీడి అన్నది వచ్చేస్తుంది. అందుకని జీడి అన్నది తగలకుండా స్లోగా ఇలా కోరుకోవాలండి. త్వరగా అయిపోతుంది, పెద్ద కష్టం ఏమి ఉండదు. మనకి ఇలా సన్నగా కూర అన్నది రావాలి. ఇదిగోండి కోరేసుకున్నాను నేను. మొత్తం 3 మామిడికాయలు అయితే కోరేసుకున్నాను. మనకి కూర ఎంత వచ్చిందన్నది మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి ఇంత కూర వచ్చిందండి 3 మామిడికాయలకి. మనకి ఇది చూడండి సన్నగా ఉంది, ఇలా ముద్ద కింద అయిపోతుంది కదా. ఈ కూర అన్నది నేను ఒక 1 అవర్ పాటు ఎండలో పెడతాను. మరీ ఎక్కువ సేపు అక్కర్లేదండి. ఎక్కువ ఉన్నదనుకోండి మనకి ఒక 3-4 గంటలు పెట్టుకోవాలి ఎండలో. 1 అవర్ పాటు పెట్టాను నేను. ఎండ బాగా ఎక్కువ ఉన్న వల్ల శుభ్రంగా ఎండిపోయింది. చూసారండి, ఎండిపోయింది ఇది. ఇందులోకి నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను మెంతులు, ఆవాలుని. ఇలా పొడి చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకోటి పొడి చేసేసుకున్నాను, పక్కన పెట్టేసుకుని ఇప్పుడు కూర తెచ్చేసుకుని మనం పచ్చడి అనేది కలిపేసుకోవచ్చు. ఈ కూర చూసారా ముద్దలా అయిపోయింది, ఎండిపోయింది, ముద్దలా అయిపోయింది. ఎంత ఎండబెట్టామో అందులో సగం కూడా అవ్వలేదు. ఇది ముద్ద కింద అయిపోయింది. ఇలా ఉండ కింద అయిపోతుంది, సమానంగా ఎండిపోయింది ఇది. ఇందులోకి ఇప్పుడు మనం చూడడానికి ఇది కొబ్బరి కూరలాగే ఉంది, తెల్లగాని. దీంట్లోకి నేను ముందుగా కొలతకి రెడీగా చెట్టుకున్న కారం, నేనేమి కొలతలు తీసుకోలేదండి, ఉజ్జాయింపునే తీసేసుకున్నాను. ఈ మామిడికాయలకి కారం సరిపోతే కొంచెం కలపచ్చని. నేనైతే బయట కొనేసిన 3 మ్యాంగోస్ కారంనే వాడుతున్నాను నేను. ఎంత కారం, అలాగే కొంచెం సాల్టు, అంటే ఎక్కువ వేయకూడదండి, ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసాను. అలాగే ముందుగా ఆడిచెట్టుకున్న మెంతి ఆవాల పొడి, అది కూడా వేసేస్తున్నాను. అలాగే వెల్లుల్లిపాయ గుడ్లు కూడా చెదగొట్టి పక్కన పెట్టుకున్నానండి. లోపల ఇవి కలిపేసుకునండి. మనం ఆయిల్ అన్నది మరగబెట్టి చెట్టుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకోవాలండి గరిటె పెట్టుకుని. లేకపోతే చెయ్యి పెట్టి మనం కలిపితే ఇంకా బాగా కలుపుతుందండి. ఈ కారం అన్నది కూర అంతటికీ కలుపుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత
మనం ఆయిల్ అన్నది వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడి చేసేసుకుని ఇందులో కలిపేసుకుంటే సరిపోతుంది. మనం ఎక్కువ పచ్చడి చేసుకున్నప్పుడు మట్టికి కొలతలతో వేసుకుని కలుపుకుంటే సంవత్సరం పాటు నిలువ ఉంటుందండి పచ్చడి. నేను అది కూడా మీకు ఈ పచ్చడి అనేది పెట్టి చూపిస్తాను నేను నా ఛానల్లోని. ఇప్పుడు నేను ఆయిల్ తీసుకుంటున్నానండి, ఒక బౌల్ ఆయిల్ తీసుకున్నానండి. ఇది ఏంటంటే నువ్వుల నూనె తీసుకున్నానండి. నువ్వుల నూనె మంచిదని, మీరు వేరుశనగ నూనె తీసుకున్నా పర్లేదు. ముందు స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసేసుకున్నాను కదండి. ఆయిల్ వీటెక్కిన తర్వాత అర స్పూన్ జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయలు దంచుకుని పెట్టుకున్నానండి. ఒక 5, 6, 10 రేఖలు వెల్లుల్లిపాయలు, కచ్చాపిచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయ రేఖలు, అలాగే ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని వేగిన తర్వాత ఆయిల్ బాగా వీటెక్కిన తర్వాత మనం కలిపి చెట్టుకున్న ఈ పచ్చడి ఉంది కదండి, కారవది కలుపుకున్న పచ్చడిని వేసేస్తున్నాను ఈ ఆయిల్ అన్నది. ఇలా ఆయిల్ వేడి చేసి వేయడం వల్ల పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకోవాలి. మనకి వేడిగా ఉంది కదా, గరిటె తీసుకుని శుభ్రంగా కలిపేసుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి, మొత్తం అంతా కలిపేసుకుంటే చాలా టేస్టీగా ఉన్నదండి పచ్చడి. చాలా బాగుంది, పిల్లలకి కూడా నచ్చింది. ఇలా కొంచెం కొంచెం పెడితే పిల్లలకి బాగా నచ్చుతుందండి. ఇది 3 నెలల పాటు నిలువ ఉంటుంది. అలాగే మనకి బయట పెడితే 3 నెలల పాటు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులే ఉంటుంది. ఇది ఎక్కువగా చేసుకోవాలంటే పర్ఫెక్ట్ కొలతలతో చేసుకుంటే ఎక్కువ రోజులు, సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. మనకి ఇడ్లీలోకి, దోసలోకి, రైస్లోకి పచ్చడి అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే కనుక మీరు ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోలు నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అలాగే మర్చిపోకుండా కిందున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చూసారు కదండి పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఉందో, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. దీన్ని నేను ఒక గాజుకాయలో వేసేసుకుంటున్నాను, గాజుకాయలో పెట్టేస్తున్నాను. ఇలా గాజుకాయలో పెట్టుకోవడం వల్ల నిలవ ఉంటుందండి పచ్చడి. మనకి రేపటికి ఈ రోజు కన్నా, కలిపిన రోజు కన్నా మరుసటి రోజుకి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మన ఉప్పు కారం సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చండి. ఈ పచ్చడిని అయితే నేను గాజుకాయలో పెట్టేస్తున్నాను. చూసారు కదండి, నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేయండి.